ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ ఉదయకాల వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరు మీ కుటుంబాలు కూడా అనుదినము వాక్యము చేతగా బలపరచబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముచూ ఉన్నాం. దేవుడి ఉదయకాల మేలలో కూడా మనకిస్తున్న మాటను చదువుకుందాం. యెషయా గ్రంథము 40 అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుతారని ఉదయకాల మేలలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారి జీవితాల్లో నూతనమైన కార్యాలను చూస్తారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు అద్భుతమైన కార్యములు చూస్తారని దేవుడి ఉదయకాల మేలలో మనల్ని ప్రేమించి ఉదయకాలను వాక్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఉదయకాలం వరకు, ఈ క్షణం వరకు, ఈ గడి వరకు ఎటువంటి పరిస్థితులు నువ్వు ఉండి ఉన్నావో, ఎటువంటి ఆర్థికాలతో నువ్వు నలిగిపోతూ ఉన్నావో, ఎటువంటి అనారోగ్యాలతో నువ్వు నలిగిపోతూ ఉన్నావో, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నదో కానీ నువ్వు మొదలుపెట్టిన పనుల్లో యొక్క జీవం లేక, నువ్వు మొదలుపెట్టిన పనుల్లో కార్యాలు జరగక, ఆ యొక్క ఉద్యోగాల్లో సమృద్ధి లేక, ఎటువంటి ఆలోచన చేత నువ్వు నలిగిపోతూ ఉన్నావు కానీ దేవుని కొరకు ఎదురు చూడగలిగితే, దేవుని కార్యం కొరకు ఎదురు చూడగలిగితే, దేవుడిచ్చి వాగ్దానం కొరకు ఎదురు చూడగలిగితే నువ్వు నూతనమైన కార్యాన్ని పొందుకుంటావని దేవుడు ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. బలహీనమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో కానీ దేవుడు నీ ఎముకలకు బలమునివ్వబోతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు చూస్తే నలిగిపోతున్నావేమో కానీ నీ కుటుంబాన్ని దేవుడు నూతనంగా మార్చబోతూ ఉన్నాడు. నీ యొక్క జీవితంలో నూతనమైన కార్యాలు దేవుడు చేయడానికే ఈ ఉదయకాలం మేలలో నీతో ఈ మాటను మాట్లాడుతున్నాడు. కనుక దేవుని ఇచ్చు వాకు కొరకు, దేవుడి ఇచ్చు బలం కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే దేవుని కార్యాన్ని పొందుకుందువు గాక. దేవుని యొక్క నూతన బలం కొరకు ఎదురు చూడటం అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే నీ వాగ్దానం చేసి ఉన్నాడో, దేవుడు ఏదైతే నీకు ప్రమాణం చేసి ఉన్నాడో, ఆయన ఇచ్చిన మాట నీ యొద్దకు వచ్చేంత వరకు కూడా నువ్వు నిరీక్షణ కలిగి ప్రార్థనతో ప్రతి ఉదయాన్ని, ప్రతి సాయంకాలాన్ని నువ్వు ప్రారంభించగలిగితే దేవుని కార్యం నీ యొద్దకు వస్తుంది. బైబిల్ గ్రంథంలో భక్తులను చూసినట్లయితే పండు వృద్ధాప్యమందు కూడా అబ్రహామును దేవుడు నూతనముగా ఫలింపజేశాడు. పడిపోయిన స్థితిలో కూడా యోబుని దేవుడు నూతనముగా ఆ యొక్క జీవితాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అదిగో బైబిల్ గ్రంథంలో భక్తులను దేవుడు నూతన పరచడానికి గల కారణం ఏంటంటే, ఇబ్బందులు, ఇరుకులు, వేదన, శోధన, బాధ, అనేక రకాల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వారు తొలగిపోకుండా విశ్వాసంలో నిలబడి దేవుడిచ్చు బలము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కనుక, యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కనుక వారు నూతన బలం పొంది ఉన్నారు. ఈ మాటల ద్వారా మీ కుటుంబాలు కట్టబడాలా, ఈ మాటల ద్వారా మీ జీవితాలు కట్టబడాలా, మీ ఉద్యోగాల్లో సమృద్ధి కలగాల, మీ కుటుంబంలో ఐశ్వర్యం కలగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక యెహోవా కొరకు, ఆయన మాట కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే, ఆయన ఇచ్చు ప్రమాణం కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే, ఆయన ఇచ్చిన వాగ్దానం కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే, ఈ ఉదయ కాల మేళలో ఈ మాట వింటున్న ప్రతి కుటుంబం కూడా నూతన బలముతో, నూతన ఆశీర్వాదంతో ముందుకు సాగును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన వాడానికి స్తోత్రాలు నాయన. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుకుంటారని మీరు చెప్పినట్లుగా, అదిగో బైబిల్ గ్రంథంలో భక్తుడైన అబ్రహాము తండ్రి నాయన వృద్ధాప్యం వరకు కూడా నాయన నీవిచ్చిన వాగ్దానం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు కనుక అబ్రహాము తండ్రి నూతన పరిచిన దేవుడు అయ్యా. యోబుకి నీవిచ్చిన వాగ్దానం నందున యోబు తండ్రి భయంకరమైన పరిస్థితుల్లో కూడా, ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు కూడా నీ కొరకు ఎదురు చూసినందున అదిగో నాయన యోబుని ఆశీర్వాదకరంగా మీరు మార్చి ఉన్నారు ప్రభు. నీ స్తోత్రాలు. నూతన బలం మీరు ఇచ్చి ఉన్నారు, నూతన ఆరోగ్యం ఇచ్చి ఉన్నారు, నూతన కృపను ఇచ్చి ఉన్నారు ప్రభా. ఈ ఉదయ కాలంలో ఎంతమంది బిడ్డలు బలహీనులుగా ఉన్నారు, ఆర్థికాలతో ఉన్నారు, అప్పులు సమస్యతో ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు, వ్యాధులతో బాధపడుతున్నారు, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు, నాయన నిరుత్సాహంతో బాధపడుతున్నారు, నాయన ఆయా సమస్యల చేత నాయన బిడ్డలు బాధపడుతున్నారు. ఇప్పుడే యేసుక్రీస్తు నామమున ఈ మాటలు వింటూ ఉండగానే నూతనమైన కార్యాలు ప్రారంభించండి, నూతనమైన అద్భుతాలు జరిగించండి నాయన. నూతన పరచమని ప్రార్థిస్తూ ఉండగా ఈ ఉదయ కాలంలో నిండైన దీవుని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి నూతనమైన జీవితాలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉండగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నాయన ఈ మాట వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. అందరిని దేవుడు దీవించును గాక.